హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన కరకరలాడే కజ్జికాయలు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. బయట క్రిస్పీగా లోపల తీయగా చేసే ఈ సంప్రదాయ స్వీట్స్ పండుగలకైనా ప్రత్యేక సందర్భాలకైనా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం. మైదా పిండి 1 కప్పు, గీ 2 టేబుల్ స్పూన్స్, చిటికెడు సాల్ట్, వాటర్ తగినంత. ఇప్పుడు స్టఫింగ్ కోసం కావలసిన పదార్థాలు చూద్దాం. పప్పులు 1 కప్, బెల్లం 1 కప్, జీడిపప్పులు కొన్ని, యాలుకలు 4, కజ్జికాయలు వేయించడానికి నూనె. ఇప్పుడు పిండి కలిపే ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా పిండిని జల్లించి తీసుకోవాలి. అందులోనే చిటికెడు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి పిండిని మెత్తగా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా పట్టుకొని చూస్తే ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా పిండిని కలుపుకోవాలి. పిండిని మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టండి. పిండి నానేలోపు మనం స్టఫింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పప్పులు వేసి మిక్సీ పట్టండి. తర్వాత అందులోనే 1 కప్పు పప్పులకు 1 కప్పు బెల్లం, అలాగే కొన్ని జీడిపప్పులు, 4 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పెద్ద ఉండగా తీసుకొని కొద్ది కొద్దిగా ఉండపై పిండి చల్లుకుంటూ పెద్ద పూరీలా పలుచగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక క్యారీ తీసుకొని ఇలా చిన్న చిన్న పూరీలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పార్టును తీసుకొని ఇలా పిండి ముద్దలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు 3 పూరీ రేకులు వచ్చాయి. తర్వాత ఒక పూరీ రేకు తీసుకొని మధ్యలో 2 లేదా 3 స్పూన్ల స్టఫింగ్ కోసం తయారు చేసిన పప్పుల పొడిని వేసి పూరీ అంచుల చుట్టూ కొద్దిగా నీరు రాసి ఇలా మెల్లగా మడిచి చుట్టూ బాగా ఒత్తి స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా బాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని కజ్జికాయ చుట్టూ ఇలా డిజైన్గా లైట్గా ప్రెస్ చేయండి. అంతే, కజ్జికాయ షేప్ వచ్చింది. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం. ఒక పూరీ రేకును తీసుకొని మధ్యలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పప్పుల పొడిని వేసి అంచుల చుట్టూ కొద్దిగా నీరు రాసి ఇలా 2 సైడ్స్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత కజ్జికాయ కార్నర్లో ఇలా పట్టుకొని అల్లుకుంటూ వెళ్ళాలి. అంతే, ఇలా కూడా కజ్జికాయ తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని కజ్జికాయలు సేమ్ ప్రాసెస్లో చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చేసి పక్కన పెట్టిన పచ్చి కజ్జికాయల పైన ఆరకుండా క్లాత్ కప్పుకోవాలి. ఇప్పుడు కడాయిలో సరిపడ నూనె వేసి మధ్యస్థ మంటపై వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత కజ్జికాయలను ఒక్కొక్కటిగా వేసి నెమ్మదిగా వేయించండి. 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి బయటకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా నేను 3 బ్యాచెస్గా వేయించి పెట్టుకున్నాను. అంతే, ఎంతో కరకరలాడే రుచికరమైన కజ్జికాయలు రెడీ. ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. కజ్జికాయలు గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేస్తే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.